చూస్తే ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణ చేసింది. ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పెంచకుండానే జీవో ఇచ్చారని, సీట్లు పెంచిన తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. లేదంటే ఓపెన్ కేటగిరీ వాళ్లు నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జీవోను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవోను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని వైద్య కళాశాలలో సీట్ల భర్తీ విషయంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు కేటాయిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆ తర్వాత ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు ఈ రోజు సస్పెండ్ చేసింది. ఓపెన్ కాంపిటీషన్ లో 50%లో ఉన్న 10% సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కేటాయించడాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఈ రోజు మధ్యాహ్నం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఈ వాదనలలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు ఇవ్వాలి అని అంటే తప్పనిసరిగా ఆయా కళాశాలల్లో సీట్లను ముందుగా అంటే అడిషనల్ సీట్లను క్రియేట్ చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వాలు ముందుగానే స్పష్టం చేశాయి. అయితే అలా అడిషనల్ సీట్లను క్రియేట్ చేయకుండా ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ కాంపిటీషన్ లో ఉన్న 50% సీట్లోనే 10% ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇటీవల అధికారులు జీవో జారీ చేశారు. ఈ జీవో తర్వాత నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా వైద్య కళాశాలలో సీట్లు భర్తీ అవుతుండటాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్రం గాని అడిషనల్ గా సీట్లు కేటాయించి అందులో నుంచి 10% ఇవ్వాలి అని సూచిస్తే, అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ కేటగిరీలో ఉండే 50%లో 10% సీట్లు ఇవ్వటం వల్ల ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి విద్యా సంవత్సరం కూడా కోల్పోతున్నారు అని కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై వాదనలు జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సహజ న్యాయ సూత్రాలకు ఈ జీవో విరుద్ధంగా ఉందని, అందువలన ఈ జీవోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను కూడా వాయిదా వేసింది. పూర్తి స్థాయి కౌంటర్ వేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది.